Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. మన హీరోల లాస్ట్ బెస్ట్ మూవీస్ గుర్తున్నాయా? చాలా వెనక్కి ఆలోచిస్తున్నారు కదా. అక్కర్లేదు, డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఏం జరుగుతుంది, లాస్ట్ బెస్ట్ మూవీ ఏంటి అని. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. చిరంజీవి సైరా నరసింహారెడ్డి. చిరు సార్ కంబ్యాక్ ఇచ్చాక బెస్ట్ మూవీ అంటే సైరానే. మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టైం తీసుకొని ఫుల్ హార్డ్ వర్క్ చేసి తీసిన సినిమా. అనుకున్న రిజల్ట్ రాకపోయినా ఆయన లాస్ట్ ఫిలిమ్స్ వాల్తేరు వీరయ్య, గాడ్ ఫాదర్ వీటికంటే చాలా బెస్ట్. ఇంకా ఆచార్య బోలా కౌంట్లో కూడా రావనుకోండి. సో అన్డౌటెడ్లీ చిరు సార్ లాస్ట్ బెస్ట్ ఫిలిం సైరానే. మళ్ళీ ఇప్పుడు అదే రేంజ్ లార్జ్ స్కేల్ మూవీ విశ్వంబరతో వస్తున్నాడు. ఆ లెవెల్ సినిమానే పడాలని కోరుకుందాం. 2. నాగార్జున సూపిరి. ఇది లాస్ట్ బెస్ట్ మాత్రమే కాదు, నాగమామ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ క్లాసిక్. తర్వాత కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేశాడు, లైక్ వైల్డ్ డాగ్, ఆఫీసర్, గోస్ట్. కమర్షియల్వి కూడా చేశాడు, దేవదాస్, బంగారు రాజు అండ్ రీసెంట్గా నాసామిరంగా. ఇందులో కొన్ని హిట్ అయినా లాస్ట్ బెస్ట్ మూవీ మాత్రం అన్డౌటెడ్లీ ఊపిరే. అలా కూర్చొని 100 కోట్లు కొట్టేశాడు. 3. మహేష్ బాబు శ్రీమంతుడు. అందరి విషయంలో ఒకలాగైతే మహేష్ అన్న విషయంలో ఒకలాగా. శ్రీమంతుడు తర్వాత మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, రెగ్యులర్ కమర్షియల్ ఫిలిమ్స్ తీసుకుంటూ వచ్చాడు. మంచి సినిమాలు కొన్ని ఉన్నాయి, బట్ అయినా రేంజ్ సినిమాలు అయితే కాదు. జస్ట్ అలా ఇచ్చేశాడు, సేఫ్ గేమ్ ఆడాడు. ఇప్పుడు చేయట్లా మానేశాడు. అప్పుడెప్పుడో 2015లో వచ్చిన మూవీ ఇంకా బెస్ట్ అన్ని కోణాల్లో. కోర్స్ తర్వాత సినిమాలు మీలో చాలామందికి నచ్చొచ్చు, బట్ లాస్ట్ బెస్ట్ వాజ్ శ్రీమంతుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ, ఎమోషన్ అండ్ యాక్షన్. 4. పవన్ కళ్యాణ్ సత్తారింటికి దారేది. పవన్ అన్న లాస్ట్ ఫిల్మ్స్ వేర్ గుడ్, భీమ్లా నాయక్ అండ్ వకీల్ సాబ్. బట్ అన్ని కార్డ్స్లో ఆయన కెరీర్లో బెస్ట్ అంటే లాస్ట్ అత్తారింటికి దారేదే. ఫ్రీ ఫ్లో ఎనర్జీతో తనకి తాను ఎక్స్ప్లోర్ అవ్వడం. ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ కూడా బెస్ట్ అదే. కోర్స్ ఈ డికేడ్లో 3 ఫిలిమ్సే తీశాడు పవన్ కళ్యాణ్ డ్యూ టు పాలిటిక్స్, బట్ ఆ 3 ఫిలిమ్స్ అత్తారింటికి దారేదిలో సగం కూడా మ్యాచ్ చేయలే. 5. రవితేజాస్ క్రాక్. రవణ 3 నెలలకు ఒక సినిమా దింపితే అప్పుడు ఎప్పుడో వచ్చిన సినిమానే బెస్ట్ అవుద్ది కదా. క్రాక్ తర్వాత 7 సినిమాలు తీశాడు, అందులో ధమాకా ఒక్కటే హిట్ అయింది. వాల్తేరు వీరయ్య మొత్తం క్రెడిట్ కాదు కదా, మధ్యలో మంచి సినిమాలు ఉన్నాయి, లైక్ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు. అయినా కూడా ఫుల్ పొటెన్షియల్తో బెస్ట్ ఇచ్చిన సినిమా క్రాకే. వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్బ్యాక్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ రవణ కెరీర్లో. మళ్ళీ ఆ రేంజ్ బొమ్మ కోసం ఈగర్లీ వెయిటింగ్. 6. వెంకటేష్ F2. మనందరికీ వింటేజ్ వెంకీమామ అంటే చాలా ఇష్టం. ఒక ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఒక నువ్వు నాకు నచ్చావు, ఒక మల్లీశ్వరి. ఈ కైండ్ ఆఫ్ వింటేజ్ మళ్ళీ చాలా ఏళ్ళకి F2లో చూసి ఫుల్ ఎంజాయ్ చేశాం. F2 తర్వాత కొన్ని మంచి సినిమాలు తీసినా లాస్ట్ బెస్ట్ F2ఏ. మధ్యలో ఓటీటీలో నారప్ వచ్చింది, బట్ అది ఓటీటీ అండ్ రీమేక్. సో అన్నిట్లో సాటిస్ఫై చేసి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది మాత్రం F2, థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి. మళ్ళీ వాళ్ళిద్దరు కాంబోలో నెక్స్ట్ సంక్రాంతికి సినిమా రాబోతుంది. F3లా ఉండకపోతే అదే హ్యాపీ. 7. ప్రభాస్ బాహుబలి 2. కోర్స్ ప్రభాస్ అన్న నుండి మళ్ళీ బాహుబలి 2 రేంజ్ సినిమా ఇప్పటిప్పట్లో కష్టమే. కల్కి ఉంది కానీ ఆ లెవెల్లో సాటిస్ఫై చేస్తుందా లేదా చూడాలి. సో 2017లో వచ్చిన బాహుబలి 2ఏ లాస్ట్ బెస్ట్. కోర్స్ సలారైన కట్అవుట్కి కంబ్యాక్ మూవీయే, కానీ బెస్ట్ మాత్రం కాదు, బాహుబలిలో సగం లేదు. 8. అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి ఆర్ అలవైకుంఠపురంలో. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కొంతమందికి అలవైకుంఠపురంలో లాస్ట్ బెస్ట్, కొంతమందికి సన్ ఆఫ్ సత్యమూర్తి. సో నేను సెకండ్ కేటగిరీ. నాకు బన్నీ అన్న కెరీర్లో లాస్ట్ బెస్ట్ అంటే అది సన్ ఆఫ్ సత్యమూర్తి. అన్ని కోణాల్లో మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా. గురూజీ రైటింగ్, పర్ఫార్మెన్సెస్, డైలాగ్స్, సాంగ్స్ ఇవన్నీ ఏవిపిఏలో కూడా ఉన్నాయి కదా అనుకోవచ్చు, బట్ బెస్ట్ థింగ్స్ ఉన్నవి సన్ ఆఫ్ సత్యమూర్తిలోనే. సో అది గైస్ మ్యాటర్, మన హీరోల లాస్ట్ బెస్ట్ మూవీ అండ్ రీజన్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.